మూడవ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగజేయుటయే కాక మరణాంతరమున వారి శివసాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు ఇడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్ములు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస పౌర్ణమి రోజున శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నానదాన జపాతులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసులుగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలియజేసిన ఇతిహాసం ఒకటి వినిపించను. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్ పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడును బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమయమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండేది. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందుకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణప్రాయణ, అనాథరక్షక, ఆపదలోనున్నాను. గజేంద్రుని నిండు సభలో అవమానాలు పొందుచున్న మహాస్వాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోట నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకి మీకి రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడు నేను మహాపండితుడని గర్వము కలవాడిని ఇంటిని. న్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొని దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానించుచు అబుద్ధుడనై కంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన అతడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివైచితిని. అందులాక ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముకు డబ్బు కూడబెట్టినది చాలా మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకుంటివిగాన నీవు రాక్షసుడవై నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించను. నాకు ఈ రాక్షస స్వరూపము కలిగినది. బ్రహ్మాస్త్రమైన తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపుమని
అని ప్రార్థించి తిని అందులక అతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందగలవు అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని, నేను నీచులు సహవాసములచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనున్నట్టులా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేది వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులకు కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించింది. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటలో తెలియజెప్పెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేది వాడును. భగవంతునికి ధూపదీప నైవేద్యాదులను అర్పింపక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా వంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకర్మములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని. కాన నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించును. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడుగా ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మంలో చేసిన ఘోర కృత్యములను మీకు ఈ రూపంలో కలిగను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగించదును అని వారిని దార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలు ఆచరించవలెను.